హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మోస్ఫెట్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ గురించి అయితే చెప్పుకుంటున్నాం. సో మోస్ఫెట్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ల్యాప్టాప్, డెస్క్టాప్ రిపేరింగ్ చేసిన, లేదా మొబైల్ రిపేరింగ్ చేసిన, ఎల్ఈడి ఎల్సిడి టీవీ రిపేరింగ్ చేసిన, ఈ మోస్ఫెట్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ గురించి అయితే మీకు క్లియర్గా తెలియాలి. సో ఈ వీడియో చూసే ముందు నేను ఇంతకు ముందు వీడియోస్ చేశాను కదా వోల్టేజ్ రెగ్యులేటర్ సర్క్యూట్ గురించి. సో ఆ వోల్టేజ్ రెగ్యులేటర్ సర్క్యూట్లో లీనియర్ రెగ్యులేటర్, స్విచ్చింగ్ రెగ్యులేటర్స్ గురించి చెప్పాను. స్విచ్చింగ్ రెగ్యులేటర్లో బగ్ రెగ్యులేటర్ కాన్సెప్ట్, బూస్ట్ రెగ్యులేటర్ కాన్సెప్ట్ గురించి అయితే చెప్పాను. సో ఆ వీడియోలో ఒకసారి చూశాక ఈ వీడియో అయితే చూడండి, ఇంకా నీట్గా అర్థం అవుద్ది. సర్క్యూట్ నెంబర్ 1 సింగిల్ ప్రెస్ 3 లెగ్ మోస్ఫెట్ స్విచ్చింగ్ సర్క్యూట్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ సర్క్యూట్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ సర్క్యూట్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఇక్కడైతే 2 మోస్ఫెట్లు ఉన్నాయి. ఈ 2 మోస్ఫెట్లు మనకి 3 లెగ్ మోస్ఫెట్స్ అనమాట. నేను నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను మోస్ఫెట్స్ గురించి. ఈ 3 లెగ్ మోస్ఫెట్స్లో మనకి ఈ పిన్ గేటు, మధ్యది డ్రైన్, ఇటు పక్కది సోర్సు, ఇలా మనకి అంటే ఈ మోస్ఫెట్ అనేది ఇలా ఉంటే ఫస్ట్ పిన్ మనకి గేటు, మధ్యది డ్రైన్, సోర్సు, ఇలా 2 మోస్ఫెట్లు అయితే ఉన్నాయి. ఈ మెయిన్ మోస్ఫెట్ ఏదైతే ఇక్కడ రాసున్నానో ఈ మెయిన్ మోస్ఫెట్ని మనం మెయిన్ మోస్ఫెట్ అనొచ్చు, హయ్యర్ మోస్ఫెట్ అనొచ్చు, లేదా కంట్రోల్ మోస్ఫెట్ అనొచ్చు, అప్పర్ మోస్ఫెట్ అనొచ్చు, మెయిన్ మోస్ఫెట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నేనైతే మెయిన్ మోస్ఫెట్ అని అంటున్నాను. కింద దాన్ని సపోర్టింగ్ మోస్ఫెట్ అంటున్నాను. సపోర్టింగ్ మోస్ఫెట్ అనొచ్చు, లోవర్ మోస్ఫెట్ అనొచ్చు, సింక్ మోస్ఫెట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నేనైతే సపోర్టింగ్ మోస్ఫెట్ అంటున్నాను. సో ఈ మెయిన్ మోస్ఫెట్, సపోర్టింగ్ మోస్ఫెట్. సో ముందుగా అయితే ఇన్పుట్ వోల్టేజ్ నుంచి చూద్దాం. సో ఇన్పుట్ వోల్టేజ్ సమ్ వోల్టేజ్ 12 వోల్ట్, 6 వోల్ట్, ఎంతో కొంత వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ ఎలా వెళ్తుందంటే ఒక ఇన్పుట్ కాయిల్, ఒక ఇన్పుట్ కెపాసిటర్ ద్వారా మనకి ఈ మెయిన్ మోస్ఫెట్ తాలూకా డ్రైన్కి అయితే వెళ్తుంది. సో ఎప్పుడైతే మెయిన్ మోస్ఫెట్ తాలూకా డ్రైన్కి వెళ్ళిందో ఈ మెయిన్ మోస్ఫెట్ తాలూకా సోర్స్ అనేది సపోర్టింగ్ మోస్ఫెట్ తాలూకా డ్రైన్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. మెయిన్ మోస్ఫెట్ సోర్సు సపోర్టింగ్ మోస్ఫెట్ డ్రైన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సపోర్టింగ్ మోస్ఫెట్ సోర్స్ అనేది గ్రౌండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా దీని కనెక్షన్ ఉంది. సో ఈ 2 మోస్ఫెట్ల తాలూకా గేటు కూడా మనకి ఒక బక్ కంట్రోలర్ చిప్కి అయితే కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 2 మోస్ఫెట్ల గేట్లు మనకు ఒక బక్ కంట్రోలర్ చిప్కి అయితే కనెక్ట్ అయి ఉంటాయి. ఈ బక్ కంట్రోలర్ చిప్ అని ఏంటంటే ఈ 2 మోస్ఫెట్ల గేట్లకి హైలో ఫ్రీక్వెన్సీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ 2 మోస్ఫెట్ల గేట్ల దగ్గర ఆన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే ఒకదానికి హై లాజిక్ వస్తే రెండో దానికి లో లాజిక్ వస్తుంది. అలాగే రెండో మోస్ఫెట్కి హై లాజిక్ అయితే ఫస్ట్ మోస్ఫెట్కి లో లాజిక్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్రీక్వెన్సీ బక్ కంట్రోలర్ చిప్ ద్వారా అయితే ఈ 2 మోస్ఫెట్ల గేట్లకి ఒక ఎనేబుల్ సిగ్నల్ లాగా అయితే వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ మెయిన్ మోస్ఫెట్ తాలూకా సోర్స్ కి సెకండరీ మోస్ఫెట్ తాలూకా డ్రైన్ మధ్య నుంచి మనకి ఒక అవుట్పుట్ కాయిల్, అవుట్పుట్ కెపాసిటర్ ద్వారా లోడ్కి అయితే వెళ్తుంది. సో ఇది సర్క్యూట్ కనెక్షన్స్. సో ఇక్కడ ఒక ఇన్పుట్ వోల్టేజ్ మీరు ఇన్పుట్ కాయిల్, కెపాసిటర్ ద్వారా వెళ్తుంది కదా. కొన్ని బోర్డుల్లో మీకు ఇన్పుట్ కాయిల్ లేకపోవచ్చు, కానీ ఇన్పుట్ కెపాసిటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని బోర్డుల్లో ఇన్పుట్ డిజైనర్స్ ఇన్పుట్ కాయిల్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇన్పుట్ కెపాసిటర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ అవుట్పుట్లో చూస్తే అవుట్పుట్ కాయిల్, అవుట్పుట్ కెపాసిటర్ అనేవి ఖచ్చితంగా మీకు కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది మనకి సర్క్యూట్ కనెక్షన్స్. సో ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ వర్కింగ్ గురించి అయితే మనం చూద్దాం. ఆ వర్కింగ్ని మనం 2 కండిషన్లో చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకి మెయిన్ మోస్ఫెట్ ఆన్ అయింది, సపోర్టింగ్ మోస్ఫెట్ ఆఫ్ అయింది. ఆ టైంలో ఇన్పుట్ వోల్టేజ్ అనేది అవుట్పుట్ వోల్టేజ్కి ఎలా వెళ్ళింది, అలాగే మనకి మెయిన్ మోస్ఫెట్ ఆఫ్ అయింది, సపోర్టింగ్ మోస్ఫెట్ ఆన్లో ఉంది. అప్పుడు మనకి ఈ లోడ్కి వోల్టేజ్ ఎలా వెళ్ళింది, రెగ్యులేటెడ్ వోల్టేజ్ అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ కాయిల్ ద్వారా, కెపాసిటర్ ద్వారా మెయిన్ మోస్ఫెట్ డ్రైన్కి అయితే వెళ్ళింది. ఎంతో కొంత వోల్టేజ్, ఒక 12 వోల్టేజ్ మనకి ఇన్పుట్ వోల్టేజ్ వెళ్ళింది అనుకుందాం. లోడ్కి ఒక 5 వోల్ట్ కాన్స్టెంట్ వోల్టేజ్ కావాలి అనుకుందాం. అప్పుడు సర్క్యూట్ డిజైనర్ ఎవరైతే ఉన్నాడో ఆ సర్క్యూట్ డిజైనర్ ఎలా ఒక 5 వోల్ట్ డిజైన్ చేస్తాడు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అంటే లోడ్కి 5 వోల్టే కాన్స్టెంట్గా వెళ్ళాలి అని వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే, సో ఇన్పుట్ వోల్టేజ్ అనేది డ్రైన్ దగ్గరికి రాగానే ఈ డ్రైన్ దగ్గరికి వచ్చిన వెంటనే మనకి సోర్స్ ద్వారా లోడ్కి వచ్చేస్తుందా వోల్టేజ్ అంటే రాదు. ఎందుకు రాదు? ఎప్పుడైతే ఈ మోస్ఫెట్ ఆన్ అయ్యి కండక్ట్ అవుద్దో అప్పుడు డ్రైన్ నుంచి సోర్స్కి మనకి వచ్చి ఇక్కడ ఈ సోర్స్ ద్వారా లోడ్కి అయితే వెళ్తుంది. సో ఈ మోస్ఫెట్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏదైతే ఈ బక్ కంట్రోలర్ చిప్ ఉందో ఈ బక్ కంట్రోలర్ చిప్ అనేది ఈ మెయిన్ మోస్ఫెట్ తాలూకా గేట్కి ఒక ఎనేబుల్ సిగ్నల్, అంటే ఒక ఆన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని అయితే పంపించాలి, ఒక ఆన్ ఫ్రీక్వెన్సీని పంపించాలి. సో ఇప్పుడు ఈ బక్ కంట్రోలర్ చిప్ అనేది మెయిన్ మోస్ఫెట్కి ఒక ఆన్ ఫ్రీక్వెన్సీని పంపించి ఈ గేట్ అనేది ఎనేబుల్ అయ్యి ఈ మెయిన్ మోస్ఫెట్ ఆన్ అయ్యి కండక్ట్ అయ్యి ఈ ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్ డ్రైన్లో ఉందో అది వోల్టేజ్ రెగ్యులేట్ అయ్యి సోర్స్ ద్వారా మనకి
అవుట్పుట్ కాయిల్ అవుట్పుట్ కెపాసిటర్ ద్వారా లోడ్కి అయితే వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఇక్కడ 5 వోల్టే కావాలని అన్నాం కదా, ఆ 5 వోల్ట్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఏదైతే దీని ఎనేబుల్ సిగ్నల్ ఉంది కదా, సో ఎనేబుల్ సిగ్నల్ అంటే ఎనేబుల్ ఫ్రీక్వెన్సీ ఆన్ కండిషన్లో వెళ్తుంది కదా, అది ఎంత టైం అయితే ఆన్ అయి ఉంటుందో అంత వోల్టేజ్ అనమాట. అంటే 5 వోల్ట్ ఇక్కడ మనకి లోడ్లో కావాలంటే ఆ 5 వోల్ట్కి తగ్గట్టుగా దీంట్లో ఈ కంట్రోలర్ చిప్లో మనకి దాని ఆన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే దాని ఆన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీద మనకి లోడ్కి 5 వోల్ట్ వెళ్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీని ఆన్ ఆఫ్ అంటే ఇంత టైం ఆన్ అయి ఉంది అంటే ఆ 5 వోల్ట్, ఇంకా ఎక్కువ టైం ఉంటే అలా అనమాట. ఆ వోల్టేజ్ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. సో మీకు ఇప్పుడైతే అర్థమైంది, ఒక 5 వోల్ట్ అంటే ఒక 12 వోల్ట్ ఇన్పుట్లో వస్తే ఒక 5 వోల్ట్ కావాలంటే దీని ఆన్ ఆఫ్ టైం మీదే, అంటే ఈ కంట్రోలర్ చిప్ ద్వారా దీని ఆన్ ఆఫ్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది దీని రెగ్యులేషన్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే దీని ఇన్పుట్ వోల్టేజ్ ఇలా మెయిన్ మోస్ఫెట్కి వచ్చి ఈ సోర్స్ ద్వారా వెళ్ళిందో రెగ్యులేట్ అయ్యి, సో దాని ఆన్ ఆఫ్ టైం మీద మనం చెప్పుకున్నాం. అది ఎలా వెళ్తుంది, సోర్స్ అంటే డ్రైన్కి వచ్చిన వోల్టేజ్ సోర్స్ ద్వారా మనకి అవుట్పుట్ కాయిల్ అవుట్పుట్ కెపాసిటర్ ద్వారా లోడ్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే మనకి అవుట్పుట్ కాయిల్ కెపాసిటర్ ద్వారా వెళ్ళిందో ఈ అవుట్పుట్ కాయిల్ అనేది కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యి దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి స్టోర్ చేస్తుంది. అలాగే కెపాసిటర్ కూడా ఎనర్జీని అయితే స్టోర్ చేస్తుంది. సో ఈ రెండు స్టోర్ చేస్తాయి. ఈ రెండు ఎందుకు స్టోర్ చేస్తున్నాయంటే దీని అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో కాయిల్ ద్వారా కెపాసిటర్ ద్వారా లోడ్కి వెళ్తున్నాయి కాబట్టి ఈ కెపాసిటర్లో కొంత ఎనర్జీ స్టోర్ అవుద్ది, కాయిల్ దగ్గర ఏర్పడిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కొంత జనరేట్ అయ్యి స్టోర్ అవుద్ది. సో దీనికి మన కంటిన్యూగా మనకి ఇది ఆన్ అయి ఉందనుకున్నాం. పీడబ్ల్యూఎం సిగ్నల్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ కంట్రోలర్ చిప్ ద్వారా వచ్చి ఒక ఎనేబుల్ సిగ్నల్ కంటిన్యూగా ఆన్ అయి ఉంటే ఇవి ఏటవుద్ది అంటే ఈ రెండింటికి గుండా వెళ్తుంటే కొంచెం హీట్ అయ్యి ఈ రెండుకు మెల్ట్ అయిపోవడం ఇలా అవుద్ది. సో మనకి మెయిన్ మోస్ఫెట్ ఆన్ అవ్వడం ఎంత ఇదో మెయిన్ మోస్ఫెట్ ఆఫ్ అవ్వడం కూడా అంతే ఇది. ఎందుకంటే వీటిల్లో స్టోర్ అయిన ఎనర్జీని మళ్ళీ రిలీజ్ చేయాలి కదా ఒక సైకిల్ లాగా. ఆ రిలీజ్ చేయడానికి మెయిన్ మోస్ఫెట్ ఆన్ అయ్యేది కదా ఇప్పుడు వరకు, ఈ మెయిన్ మోస్ఫెట్ ఆఫ్ అవుద్ది. సో ఎప్పుడైతే ఈ మెయిన్ మోస్ఫెట్ ఆఫ్ అయిందో ఎలా ఆఫ్ అయ్యిద్ది, దీనికి ఆఫ్ సిగ్నల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వెళ్ళి సెకండరీ మోస్ఫెట్కి ఆన్ సిగ్నల్ వెళ్ళింది. సో ఎప్పుడైతే సెకండరీ మోస్ఫెట్కి ఆన్ సిగ్నల్ వెళ్ళి మెయిన్ మోస్ఫెట్ ఆగిపోయిందో, సో ఈ ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే ఇక్కడ నుంచి వచ్చిందో ఇక్కడ నుంచి వచ్చింది ఈ సోర్స్ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు ఆగిపోద్ది అనమాట. ఆగిపోయి ఇప్పటి వరకు మనకి అవుట్పుట్ కాయిల్లోన అవుట్పుట్ కెపాసిటర్లోన కొంత ఎనర్జీని స్టోర్ చేసింది కదా, అది మనకి ఎంత స్టోర్ చేస్తుంది అంటే దాని ఏదైనా మొత్తం కంట్రోలర్ చిప్ మీద ఆధారపడి ఉంటుంది. అది మనకు స్టోర్ చేసేది మనకి మళ్ళీ లోడ్కి, అంటే ఈ స్టోర్ చేసిందంతా ఈ లోడ్కి వెళ్ళి ఈ లోడ్ ద్వారా ఇలా మనకి సోర్స్ ద్వారా గ్రౌండ్కి వచ్చి మళ్ళీ ఈ విధంగా ఈ ఒక సైకిల్ అనేది ఏర్పడుద్ది అనమాట. అంటే ఈ అవుట్పుట్ కాయిల్ లోడు ఈ ఏదైతే ఈ కెపాసిటర్ ఉందో వీటి ద్వారా లోడ్కి వెళ్ళి ఈ గ్రౌండ్ ద్వారా మళ్ళీ ఈ సోర్స్ అంటే సెకండరీ మోస్ఫెట్ తాలూకు సోర్స్ గ్రౌండ్కి వచ్చి ఈ విధంగా ఒక సైకిల్ ఏర్పడుద్ది. ఇది మనకి సెకండ్ రూల్ అనమాట. అంటే మెయిన్ మోస్ఫెట్ ఆగిపోయి సపోర్టింగ్ మోస్ఫెట్ ఆన్ ఉండేటప్పుడు ఈ విధంగా మనకి రన్ అవుతుంది. అంటే ఈ విధంగా వోల్టేజ్ అనేది దీంట్లో స్టోర్ చేసిన ఎనర్జీయే మనకి లోడ్కి వెళ్ళి ఇలా వస్తుంది. అది ఎంత టైం జరుగుద్ది అంటే కొంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఇదంతా జరుగుద్ది. అంటే మెయిన్ మోస్ఫెట్ ఆన్ అయి ఉండేటప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ద్వారా ఇలా వచ్చేసింది. అదే టైంలో ఈ రెండు కాయిల్ కెపాసిటర్ ఛార్జ్ అయ్యాయి. మెయిన్ మోస్ఫెట్ ఆఫ్ అయిపోగానే ఈ కాయిల్ కెపాసిటర్ స్టోర్ చేసిన ఎనర్జీని రిలీజ్ చేసి మళ్ళీ లోడ్ అనేది లోడ్ ద్వారా వచ్చి ఈ విధంగా వెళ్తుంది. ఎంత టైము, ఇది కొన్ని సెకండ్లు ఇది కొన్ని సెకండ్లు, ఎంత టైము అనేది ఈ కంట్రోలింగ్ చిప్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైతే ఈ బక్ కంట్రోలర్ చిప్ ఉందో ఈ బక్ కంట్రోలర్ చిప్ ఎంత టైం ఇది ఆన్ ఉండాలి, ఎంత టైం ఇది ఆఫ్లో ఉండాలి, ఎంత టైం ఇది ఆన్లో ఉండాలి, ఎంత టైం ఇది ఆఫ్లో ఉండాలి, అంటే ఎంత టైం మెయిన్ మోస్ఫెట్ ఆన్లో ఉంటే సపోర్టింగ్ మోస్ఫెట్ ఆఫ్లో ఉండాలి, ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనకి సింగిల్ పేస్ 3 లెగ్ మోస్ఫెట్ స్విచ్చింగ్ సర్క్యూట్ అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సింగిల్ పేస్ 3 లెగ్ మోస్ఫెట్ స్విచ్చింగ్ సర్క్యూట్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే డిజైనర్స్ ల్యాప్టాప్ డెస్క్టాప్ బోర్డ్స్లో ఎల్ఈడి ఎల్సిడి టీవీ బోర్డ్స్లో మొబైల్స్లో ఈ సర్క్యూట్స్ని ఈ స్విచ్చింగ్ కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు ఒక ఇన్పుట్లో మనకి ఒక 12 వోల్టేజ్ వెళ్ళింది అనుకోండి, అవుట్పుట్లో మనకు ఒక 5 వోల్టేజ్ కావాలి. సో ఇక్కడ ఇంత చేయాల్సిన అవసరం ఏముంది, సో ఇక్కడ ఒక 5 వోల్ట్ అంటే ఇక్కడ 12కి 5కి మధ్యన ఒక రెసిస్టర్ ఇచ్చినా అయిపోద్ది, లేదా ఒక ట్రాన్సిస్టర్ ద్వారానే ఎలా అయినా దాన్ని మనం రెగ్యులేట్ చేసి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం. సో తెలుసుకోబోయే ముందు ఇది ఒకసారి చూస్తే మీకు ఇది ఒక బక్ కంట్రోలర్ సర్క్యూట్ అనమాట. నేను ఇంతకు ముందు స్విచ్చింగ్ సర్క్యూట్స్ అంటే వోల్టేజ్ రెగ్యులేటర్స్లో స్విచ్చింగ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్లో బక్ రెగ్యులేటర్ బూస్ట్ రెగ్యులేటర్ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఇదంతా కూడా బక్ రెగ్యులేటర్ కాన్సెప్ట్ అనమాట. బక్ రెగ్యులేటర్ అంటే మనకి ఇన్పుట్లో హై వోల్టేజ్ ఉంటుంది, అవుట్పుట్లో లో వోల్టేజ్ ఉంటుంది. అంటే ఇన్పుట్లో వచ్చిన వోల్టేజ్ కంటే అవుట్పుట్లో వచ్చే వోల్టేజ్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది బక్ కంట్రోలర్ సర్క్యూట్. సో ఇది ఒక బక్ కంట్రోలర్ సర్క్యూట్ అనమాట. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది అయితే
అయితే ఇప్పుడు మనం చూసుకుంటే సో ఇక్కడ చూడండి హై ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ అవుతుందన్నమాట. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నారు. అంటే మన మదర్ బోర్డ్స్లో ఒక ప్రొసెసర్ కానీ లేదా ఒక నార్త్ బ్రిడ్జ్ ఐసీ కానీ ఒక సౌత్ బ్రిడ్జ్ ఐసీ కానీ ఇవన్నీ మైక్రో కంట్రోలర్స్. సో ఈ మైక్రో కంట్రోలర్స్కి పర్ఫెక్ట్ వోల్టేజ్ కావాలి. అంటే ఇక్కడ ఒక 5 వోల్టేజ్ అంటే దానికి 5 వోల్టేజ్ పర్ఫెక్ట్ వోల్టేజ్ కావాలి. ఎక్కువ తక్కువ అవ్వకూడదు. ఒక 5 వోల్టేజ్ అంటే 5 వోల్టేజ్, ఒక 2 వోల్టేజ్ అంటే ఆ 2 వోల్టేజ్ ఎంత కావాలంటే అంత దానికి పర్ఫెక్ట్గా వెళ్ళాలి. ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సే ఉండకూడదు. సో అందుకోసమనే ఈ సర్క్యూట్స్ని మెయిన్గా యూజ్ చేస్తున్నారు. ఈ హై ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ అవుతుంది కాబట్టి సో వీటిని మెయిన్గా యూజ్ చేయడానికి రీజన్ అనమాట. సో అలాగే వీటిని ఎందుకు యూజ్ చేస్తున్నారని మనం ఇంకో విషయం తెలుసుకుంటే ఇది సింగిల్ ఫేజ్ 3 లెగ్ మోస్ఫెట్ కాన్సెప్ట్. సో అలాగే మీకు డ్యూయల్ ఫేజ్ మల్టీ ఫేజ్ వస్తాయి. సో అలాగే మల్టీ ఫేజ్ డ్యూయల్ ఫేజ్ వచ్చేటప్పుడు ఈ మోస్ఫెట్లు పెరుగుతాయి. సో అలాగే ఈ కెపాసిటర్స్ అలాగే ఈ కాయిల్స్ కూడా పెరుగుతాయి. సో వీటన్నింటి గురించి కూడా మీకు నెక్స్ట్ డ్యూయల్ ఫేజ్ మల్టీ ఫేజ్లో చెప్తాను. సో ఇప్పుడు మనకి ఒక విఆర్ఎం సెక్షన్ ఉందనుకున్నాం. ఒక ప్రొసెసర్ ఉంది. ఒక ప్రొసెసర్కి మనకి వోల్టేజ్ ఒక 5 వోల్టో లేదా 6 వోల్టో ఎంతో 12 వోల్టో ఎంతో కొంత కావాలి. ఒక 2 వోల్టో 5 వోల్టో ఎంతో కొంత ప్రొసెసర్కి వోల్టేజ్ అయితే ఇంత యాక్యురేట్ వోల్టేజ్ అయితే కావాలి. కానీ ప్రొసెసర్కి యాంప్స్ అయితే ఎక్కువ కావాలి. అంటే దాని యాంపియర్ అయితే ఎక్కువ కావాలి. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ జరగడం వల్ల మనకి ఇక్కడ ఇన్పుట్లో ఒక 4 యాంపో 5 యాంపో ఒకవేళ ఉన్నా ఇక్కడ ఈ అంటే ఏదైతే ఇక్కడ లోడ్ ఒక ప్రొసెసరో లేదా ఒక నార్త్ బ్రిడ్జ్ ఐసీయో ఏదైతే ఇక్కడ మైక్రో కంట్రోలర్ ఉందో దానికి యాంప్స్ ఎక్కువై వస్తుంది అనమాట ఈ బక్ కంట్రోలర్ సర్క్యూట్ ద్వారా. అంటే యాంపియర్ అనేది పెరుగుద్ది దీనికంటే. అంటే ఇన్పుట్లో ఉన్న వోల్టేజ్లో అంటే ఇన్పుట్లో వచ్చిన యాంప్స్ కంటే ఈ అవుట్పుట్లో ఏదైతే దీని అవుట్పుట్ కావాలో లోడ్కి ఆ లోడ్కి వెళ్ళే యాంప్స్ అనేది పెరుగుద్ది ఈ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ని యూజ్ చేయడం వల్ల. సో అందుకనే ఈ సింగిల్ పేజ్ డ్యూయల్ పేజ్ మల్టీ పేజ్ ఈ సర్క్యూట్స్ని అయితే మనకి డిజైన్ చేస్తున్నారనమాట. అంతేగాని నార్మల్గా ఒక రెసిస్టరో జీనా డయోడో ఏదో దాన్ని పెట్టేసి తగ్గించేసి పంపించేస్తే అయిపోద్ది. కానీ దీనికి పర్ఫెక్ట్ యాక్యురేట్ వోల్టేజ్ కావాలి. సో అందుకనే ఈ మోస్ఫెట్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇదైతే బక్ రెగ్యులేటర్ సర్క్యూట్. మీరు ఒకసారి పాత వీడియోని చూసి ఆ బక్ రెగ్యులేటర్ కాన్సెప్ట్ ఈ సింగిల్ పేజ్లో మోస్ఫెట్ కాన్సెప్ట్ ఒక్కటే. సో ఇప్పుడైతే మనం చూద్దాం డీటెయిల్స్ ఆఫ్ 3 లెగ్ మోస్ఫెట్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ గురించి. ఫస్ట్ ఇన్పుట్ సప్లై గోస్ టు డ్రైన్ ఆఫ్ మెయిన్ మోస్ఫెట్ త్రూ ఇన్పుట్ కాయిల్ అండ్ కెపాసిటర్. ఏదైతే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఉందో ఒక కాయిల్ కెపాసిటర్ ద్వారా అయితే మన మోస్ఫెట్ డ్రైన్కి అయితే వెళ్ళింది. అలాగే అవుట్పుట్ కోర్ వోల్టేజ్ అవుట్పుట్ ఫ్రమ్ సోర్స్ ఆఫ్ మెయిన్ మోస్ఫెట్ అండ్ గోస్ టు అవుట్పుట్ త్రూ అవుట్పుట్ కాయిల్ అండ్ అవుట్పుట్ ఫిల్టర్ కెపాసిటర్. ఈ అవుట్పుట్ అనేది మనకి మెయిన్ మోస్ఫెట్ సోర్స్ ద్వారా ఒక అవుట్పుట్ కాయిల్ అవుట్పుట్ కెపాసిటర్స్ ఇవి 2 అయినా ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు. ఈ అవుట్పుట్ కాయిల్ అవుట్పుట్ కెపాసిటర్ ద్వారా లోడ్కి అయితే వెళ్ళింది. ఇన్పుట్ కెపాసిటర్ అనేది పోలార్ నాన్ పోలార్ ఉండకపోవచ్చు. కానీ అంటే నాన్ పోలార్ అయినా ఉండొచ్చు లేదా పోలార్ అయినా ఉండొచ్చు ఇన్పుట్లో. కానీ అవుట్పుట్లో ఉండే కెపాసిటర్ ఏదైతే ఈ సోర్స్ ద్వారా లోడ్కి వెళ్ళే అవుట్పుట్లో ఉండే కెపాసిటర్స్ అనేవి ఖచ్చితంగా పోలార్ కెపాసిటర్సే ఉంటాయి. సో అలాగే మనకి సోర్స్ ఆఫ్ మెయిన్ మోస్ఫెట్ ఆల్సో కనెక్టెడ్ విత్ డ్రైన్ సపోర్టింగ్ మోస్ఫెట్. సో ఏదైతే దీని మెయిన్ మోస్ఫెట్ ఉందో మనకి అంటే దీని మెయిన్ మోస్ఫెట్ తాలూకు సోర్సు డ్రైన్కి అయితే కనెక్ట్ అయి ఉంది. సో మీరు సర్క్యూట్లో చూస్తే మెయిన్ మోస్ఫెట్ సోర్స్ అనేది ఒకటి కాయిల్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకోటి సెకండరీ మోస్ఫెట్ డ్రైన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కనెక్ట్ చేసిన బీప్ సౌండ్ వస్తుంది మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెడితే. సో అలాగే ఈ సోర్స్ నుంచి డ్రైన్కి పెట్టినా మనకి బీప్ సౌండ్ వస్తుంది. ఈ విధంగా అయితే కనెక్షన్ అయ్యి ఉంటుంది అనమాట. అలాగే సోర్స్ ఆఫ్ సపోర్టింగ్ మోస్ఫెట్ ఈజ్ ఆల్వేస్ గ్రౌండ్. సో ఏదైతే దీని సపోర్టింగ్ మోస్ఫెట్ సోర్స్ ఉందో ఎప్పుడు కూడా గ్రౌండ్ అయ్యే ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూస్తే గేట్ ఆఫ్ బోత్ మోస్ఫెట్ కనెక్టెడ్ విత్ బక్ కంట్రోలర్ ఐసీ. సో ఇది బక్ కంట్రోలర్ సర్క్యూట్ అని చెప్పుకున్నాం కదా, బక్ కంట్రోలర్ ఐసీ ఉంటుంది ఇక్కడ. సో వీటికైతే ఈ 2 గేట్లు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో అదేవిధంగా ఎన్ ఛానల్ మోస్ఫెట్ ఈజ్ యూజ్డ్ దిస్ సర్క్యూట్. ఇక్కడ చూడండి బక్ కంట్రోలర్ ఐసీ ఏదైతే ఇది ఉందో ఇక్కడ చూస్తే మీరు ఈ బక్ కంట్రోలర్ సర్క్యూట్లో ఈ మోస్ఫెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ ఛానలే ఉంటాయి. ఎన్ ఛానల్ అంటే సోర్స్కి యానోడ్ ఉంటుంది. అంటే ఈ లోపల ఉండే డయోడ్ ఈ మోస్ఫెట్ లోపల ఉండే డయోడ్ సోర్స్ వైపు యానోడ్ ఉంటుంది, డ్రైన్ వైపు క్యాథోడ్ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ మనకి సెకండ్ టైము ఈ విధంగా వచ్చేటప్పుడు ఈ డ్రైన్ నుంచి మళ్ళీ ఇలా వెళ్తుంది కానీ ఇలా సోర్స్ టు డ్రైన్ అనేది మనకి ట్రావెల్ అవ్వదన్నమాట. సో ఎప్పుడు కూడా ఈ 2 మోస్ఫెట్లు కూడా మనకి ఎన్ ఛానల్ మోస్ఫెట్లే మనకి యూజ్ అవుతాయి. అలాగే హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైస్ వర సిగ్నల్ ప్రొవైడ్ టు గేట్ ఆఫ్ మెయిన్ అండ్ సపోర్టింగ్ మోస్ఫెట్ ఫర్
ఇట్స్ ఫంక్షన్. సో ఇక్కడ చూస్తే అంటే ఒకదానికి హై ఫ్రీక్వెన్సీ వెళ్తే ఒకదానికి లో, అలాగే ఒకదానికి లో వెళ్తే ఒకదానికి హై, వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. సో అలాగే దిస్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కమ్ ఫ్రమ్ బక్ కంట్రోలర్ చిప్. ఈ బక్ కంట్రోలర్ చిప్ అన్నాం కదా, ఇది బక్ కంట్రోలర్ సర్క్యూట్ అన్నాం కాబట్టి ఈ బక్ కంట్రోలర్ చిప్ ద్వారా ఈ రెండింటికి కూడా గేట్స్కి సిగ్నల్ వెళ్తాయి. ఇది మనకి సింగిల్ పేస్ 3 leg MOSFET స్విచ్చింగ్ సర్క్యూట్. సో ఇప్పుడు మనం సింగిల్ పేస్ 8 leg MOSFET స్విచ్చింగ్ గురించి చూద్దాం. ఈ 8 leg MOSFETs ఉంటాయి కదా, అంటే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ బోర్డ్స్లో మనకి 8 leg MOSFETలనే చూస్తున్నాం. సో ఈ 8 leg MOSFETలతో ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. సో ఈ 8 leg MOSFETస్కి 3 leg MOSFETస్కి తేడా ఏంటి? సో ఈ 3 leg MOSFETs అనేవి ఎక్కువగా మనకి డెస్క్టాప్ బోర్డ్స్లో అయితే కనిపిస్తుంటాయి 3 leg MOSFETs. 8 leg MOSFETs ఎక్కువగా మనకి ల్యాప్టాప్ బోర్డ్స్లో కనిపిస్తుంటాయి. బట్ లేటెస్ట్గా వచ్చే డెస్క్టాప్, లేటెస్ట్గా వచ్చే ల్యాప్టాప్ బోర్డ్స్లో మనకి 8 leg MOSFETస్ని ఎక్కువగా అయితే చూస్తున్నాం, 3 leg MOSFETస్ని అయితే చూడట్లేదు. సో ఇక్కడ 3 leg MOSFET యూజ్ చేయొచ్చు కదా, మరి 8 leg MOSFETని ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి చూస్తే ఈ 3 leg MOSFETs కంటే 8 leg MOSFETs అనేవి హీట్ ని కన్జ్యూమ్ చేయడంలో 8 leg MOSFET అంటే ఎక్కువ టైము హీట్ ని కన్జ్యూమ్ చేయగలుగుతాయి 3 leg MOSFETs కంటే. అలాగే హై ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ అయ్యేటప్పుడు 3 leg MOSFETs అనేది కొంచెం తొందరగా షార్ట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ 8 leg MOSFET అంటే తొందరగా షార్ట్ అవడానికి ఛాన్స్ ఉండదు. సో 8 leg MOSFETs అనేవి 3 leg MOSFETs కంటే హీట్ ని కన్జ్యూమ్ చేయడంలో అంటే ఎక్కువగా ఉంటాయి. అలాగే షార్ట్ అంటే 3 leg MOSFETs కంపేర్ చేస్తే 8 leg MOSFETs అనేవి షార్ట్ అవ్వకుండా అంటే కొంచెం ఎక్కువ టైం మన్నుతాయి అనమాట. ఎక్కువ టైం మన్నడానికి 8 leg MOSFETస్ని అయితే ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తున్నారు. ల్యాప్టాప్ 3 leg MOSFETని అయితే ఇంకొంచెం హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అదే 8 leg MOSFETs అయితే హీట్ని కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి 8 leg MOSFETస్ని ఎక్కువగా ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తారు. డెస్క్టాప్లో అయితే 3 leg MOSFETస్ని యూజ్ చేస్తున్నారు. అలాగే లేటెస్ట్గా వస్తున్న డెస్క్టాప్లో కూడా మనకి 3 leg MOSFETs తక్కువగా కనిపిస్తున్నాయి. ఓల్డ్ డెస్క్టాప్ బోర్డ్స్లో అయితే కనిపించేవి, ఇప్పుడైతే ఎక్కువగా 8 leg MOSFETస్ని యూజ్ చేస్తున్నారు అన్ని బోర్డ్స్లో కూడా. సో ఇప్పుడైతే 3 leg MOSFETకి 8 leg MOSFETని ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది అయితే అర్థమైంది. సో ఇప్పుడు 3 leg MOSFET ఈ సర్క్యూట్కి అలాగే 8 leg MOSFET సర్క్యూట్కి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూస్తే ఎటువంటి డిఫరెన్స్ కూడా లేదు. ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ కాయిల్, ఇన్పుట్ కెపాసిటర్ ద్వారా డ్రైన్కి వచ్చింది. సో ఇక్కడ 8 leg MOSFETలు చూస్తే 8 legs ఉన్నాయి, అక్కడైతే మనకి 3 legs ఉన్నాయి. ఇక్కడ 8 legs ఉన్నా సరే పిన్ నెంబరు 5 నుంచి పిన్ నెంబర్ 8 వరకు ఇదంతా కూడా డ్రైనే. అంటే 8 పిన్, 7 పిన్, 6 పిన్, ఈ 5 పిన్ ఇవన్నీ కూడా డ్రైన్ పిన్, అంటే ఇంటర్నల్గా షార్ట్ అయ్యే ఉంటాయి, ఒకటే ఇదంతా. సో ఇక్కడ మనకి ఇదంతా ఒకటే ట్రాక్లో ఈ 4 పిన్లు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే సోర్స్ పిన్లు చూస్తే పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3 ఈ 3 పిన్లు కూడా సోర్స్ పిన్. అక్కడ సోర్స్ పిన్ ఒక పిన్నే, డ్రైన్ పిన్ ఒక పిన్నే, గేట్ పిన్ ఒక పిన్నే. కానీ ఇక్కడ 8 leg MOSFETలో సోర్స్కి 3 పిన్లు ఉంటాయి, ఇక్కడ డ్రైన్కి 4 పిన్లు ఉన్నాయి. ఈ 4 పిన్లో ప్రతి పిన్ను డ్రైనే, ఈ 3 పిన్లో ప్రతి పిన్ను సోర్సే. ఇక్కడ గేట్ అనేది సపరేట్ పిన్ను, అంతే తేడా, మిగతాదంతా సేమ్. ఇక్కడ మనం చూస్తే డ్రైన్కి అయితే ఈ 4 పిన్నులకి డ్రైన్కి అయితే ఇన్పుట్ వోల్టేజ్ వచ్చింది. సో మెయిన్ MOSFET తాలూకు సోర్స్ ఈ 3 పిన్నుల నుంచి మళ్ళీ సపోర్టింగ్ MOSFET డ్రైన్కి అయితే వెళ్ళింది. అదేవిధంగా ఈ రెండింటి మధ్య నుంచి మనకి అవుట్పుట్ కాయిల్, అవుట్పుట్ కెపాసిటర్ ద్వారా లోడ్కి వెళ్ళింది. సో అలాగే మెయిన్ MOSFET గేటు, సెకండరీ MOSFET గేటు, ఈ 2 గేట్లు కూడా మనకి ఇక్కడ కంట్రోలింగ్ చిప్కి అయితే వచ్చాయి. సేమ్ సర్క్యూట్, దానికి దీనికి సర్క్యూట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. పిన్నులు తేడా. ఎందుకు 3 leg MOSFETని యూజ్ చేయకుండా 8 leg MOSFETని యూజ్ చేస్తున్నారంటే హీట్ కన్జ్యూమ్ చేయడంలో, అలాగే షార్టింగ్ అవడం, అంటే అన్నిటికంటే దానికంటే ఇది డ్యూరబుల్ అనమాట, దానికంటే ఎక్కువ మన్నుద్ది 8 leg MOSFETs. అందుకని లేటెస్ట్గా వస్తున్న అన్ని ల్యాప్టాప్ బోర్డ్స్లో, డెస్క్టాప్ బోర్డ్స్లో 8 leg MOSFETస్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది ఈ సర్క్యూట్ నెంబర్ 1 సింగిల్ ఫేస్ 3 leg MOSFETకి, అలాగే సర్క్యూట్ నెంబర్ 2 సింగిల్ ఫేస్ 8 leg MOSFET అంటే స్విచ్చింగ్ సర్క్యూట్లకి ఇదనమాట తేడా. సో ఇప్పుడు మనం డ్యూయల్ ఫేస్ అండ్ మల్టీ ఫేస్ MOSFET స్విచ్చింగ్ కాన్సెప్ట్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది సర్క్యూట్ నెంబర్ 3లో డ్యూయల్ ఫేస్ అనమాట, అలాగే సర్క్యూట్ నెంబర్ 4లో మల్టీ ఫేస్, సర్క్యూట్ నెంబర్ 5లో 8 leg డ్యూయల్ ఫేజు, అలాగే సర్క్యూట్ నెంబర్ 6లో 8 leg మల్టీ ఫేజు. ఈ 4 సర్క్యూట్ల గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఏదైతే సర్క్యూట్ నెంబర్ 1లో ఉన్న సింగిల్ ఫేస్ 3 leg MOSFET స్విచ్చింగ్ సర్క్యూటు, అలాగే సర్క్యూట్ నెంబర్ 2లో ఉన్న సింగిల్ ఫేస్ 8 leg MOSFET స్విచ్చింగ్ సర్క్యూటు,
ఈ రెండు కూడా మీకు ఇప్పటివరకు అయితే క్లియర్గా అర్థమైంది. సో రెండింటిలో ఏదైతే వర్కింగ్ ఉందో అదే వర్కింగ్ ఈ డ్యూయల్ ఫేజు మల్టీ ఫేజ్లో కూడా వర్కింగ్ అయితే సేమ్. సో ఫస్ట్ దీని కనెక్షన్స్ చూద్దాం. సో దీని కనెక్షన్స్ చూస్తే ఏదైతే ఇన్పుట్ కాయిల్ ఇన్పుట్ కెపాసిటర్ ఉందో సో ఇన్పుట్ కాయిల్ ఇన్పుట్ కెపాసిటర్ ద్వారానే మనకి డ్యూయల్ ఫేజ్కి ఈ విధంగా మనకి ఇన్పుట్ సప్లై అయితే వచ్చింది. కానీ ఇక్కడ ఒక మోస్ఫెట్ బదులు రెండు మెయిన్ మోస్ఫెట్లు అయితే ఉన్నాయి. కానీ రెండు మెయిన్ మోస్ఫెట్లకి ఒకే ట్రాక్లో డ్రైన్ ఉంది. ఆ రెండు డ్రైన్ల దగ్గరికి కూడా ఇన్పుట్ సప్లై అయితే వచ్చేసింది. సో ఈ రెండు సోర్సులు కూడా ఇక్కడ ఒక సపోర్టింగ్ మోస్ఫెట్ ఉంది సర్క్యూట్ నెంబర్ 1లో, ఇక్కడ రెండే సపోర్టింగ్ మోస్ఫెట్లు అయితే యూజ్ చేశారు. సో ఆ రెండే సపోర్టింగ్ మోస్ఫెట్ల డ్రైన్కి ఈ మెయిన్ మోస్ఫెట్ల సోర్స్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో అలాగే వీటి తాలూకు సోర్సులు అయితే మనకి అంటే సపోర్టింగ్ మోస్ఫెట్ తాలూకు సోర్సులు అయితే గ్రౌండ్ అయిపోయాయి. వీటన్నింటి గేట్లు కూడా మనకి ఈ కంట్రోలర్ చిప్కి అయితే కనెక్ట్ అయిపోయాయి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అవుట్పుట్ కాయిల్స్ రెండు అవుట్పుట్ కాయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే కెపాసిటర్స్ అనేవి ఈ లోడ్ ఎంతైతే లోడ్ ఉందో ఆ లోడ్ను బట్టి ఈ కెపాసిటర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. లోడ్ హెవీగా ఉంటే ఈ కెపాసిటర్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే లోడ్ నార్మల్ అయితే దాన్ని బట్టి ఈ కెపాసిటర్స్ అవుట్పుట్ కెపాసిటర్స్ అయితే డిపెండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ అవుట్పుట్ కాయిల్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఫేజ్ అనమాట. ఇక్కడ డ్యూయల్ ఫేజ్ అంటే ఇక్కడ రెండు అవుట్పుట్ కాయిల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మల్టీ ఫేజ్లో మనం మూడు అవుట్పుట్ కాయిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మూడు మెయిన్ మోస్ఫెట్లు ఉన్నాయంటే ఇక్కడ మూడు మనకి అవుట్పుట్ కాయిల్స్ ఉన్నాయి అలాగనమాట. అంటే ఎన్ని అవుట్పుట్ కాయిల్స్ ఉంటే అన్ని ఫేజ్లు అనమాట. ఇక్కడ ఇన్పుట్లో కాయిల్ ఉండొచ్చు, కాయిల్ ఉండకపోవచ్చు ఇన్పుట్ సప్లై దగ్గర, కానీ అవుట్పుట్లో ఎన్ని కాయిల్స్ ఉన్నాయో అన్ని ఫేజ్లు అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం డ్యూయల్ ఫేజ్ గురించి చూస్తే దీని కనెక్షన్స్ గురించి అయితే అర్థమైంది. అసలు ఈ డ్యూయల్ ఫేజు మల్టీ ఫేజు ఎందుకు యూజ్ చేస్తారంటే లోడ్ హెవీగా ఉంది అంటే ఒక CPU సప్లై, ఇప్పుడు ఒక VRM సప్లై ఉంది ఒక ల్యాప్టాప్ డెస్క్టాప్లో, VRM సప్లై అనేది మనకి CPU సప్లై. సో CPU అనేది లోడ్ హెవీ కాబట్టి సో అలాంటి హెవీగా లోడ్ ఉన్న సందర్భంలో మనకి సింగిల్ ఫేజ్ అయితే వర్క్ అవ్వదు. సో అలాంటి దగ్గర ఈ డ్యూయల్ ఫేజు మల్టీ ఫేజు వీటిని యూజ్ చేస్తారు. సో ఈ డ్యూయల్ ఫేజ్కి మల్టీ ఫేజ్కి మీరు డిఫరెన్స్ చూస్తే ఇక్కడ మీకు సపోర్టింగ్ మోస్ఫెట్లు రెండేసి ఉన్నాయి, అక్కడ రెండేసి అయినా ఉండొచ్చు లేదా ఒక్కొక్కటైనా ఉండొచ్చు. కొన్ని బోర్డుల్లో మెయిన్ మోస్ఫెట్ ఒకటి రెండేసి సపోర్టింగ్ మోస్ఫెట్లు ఉంటుంటాయి. అలాగే కొన్ని బోర్డుల్లో మెయిన్ మోస్ఫెట్ ఒకటి సపోర్టింగ్ మోస్ఫెట్ ఒకటి ఉంటాయి. ఏదైనా సరే అక్కడ అవన్నీ సిరీస్లో ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి. దీని వర్కింగ్ అయితే సేమ్ కండిషన్ సేమ్ వర్కింగ్. కానీ ఇక్కడ లోడ్ హెవీగా ఉన్న బదులు ఇక్కడ మోస్ఫెట్లు ఏంటంటే ఎక్కువగా యూజ్ అవుతుంటాయి అనమాట. ఎక్కువ కెపాసిటీకి తట్టుకోవడానికి యూజ్ అవుతుంటాయి. ఇక్కడ ఎన్నైతే అవుట్పుట్ కాయిల్స్ ఉన్నాయో అన్ని ఫేజ్లు అనమాట మనకి. సో ఇక్కడ డ్యూయల్ ఫేజ్ కాబట్టి రెండు అవుట్పుట్ కాయిల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మల్టీ ఫేజ్ అయితే ఇక్కడ మూడు అవుట్పుట్ కాయిల్స్ ఉన్నాయి. మిగతా వర్కింగ్ అంతా సేమ్, సింగిల్ ఫేజ్లో ఏ విధంగా వర్కింగ్ ఉందో ఇందులో కూడా వర్కింగ్ అయితే సేమ్, కనెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ ఏంటంటే కనెక్షన్ ఇక్కడ ఒక్క మెయిన్ మోస్ఫెట్ ఉండేది, అదే ఇన్పుట్ ట్రాక్లో మూడు మెయిన్ మోస్ఫెట్ల డ్రైన్లు అయితే కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఈ మూడు మెయిన్ మోస్ఫెట్లు కనెక్ట్ అయి ఉన్నాయో వాటన్నింటికి సపోర్టింగ్ మోస్ఫెట్లు అటు సోర్సులకి అయితే డ్రైన్లకి కనెక్ట్ అయి ఉన్నాయి ఇలా అనమాట. సో ఇక్కడ అంటే ఇక్కడ మల్టీ ఫేజ్లో మనం మూడు యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మూడు అవుట్పుట్ కాయిల్ ఉన్నాయంటే ఇది 3 ఫేజ్ అని చెప్పొచ్చు. సో అలాగే మనకి నేనైతే ల్యాప్టాప్ డెస్క్టాప్ బోర్డులో 5 ఫేజ్ 6 ఫేజ్ వరకు కూడా చూశాను. అంటే 12 మోస్ఫెట్లు, ఒక మెయిన్ మోస్ఫెట్ రెండు సపోర్టింగ్ మోస్ఫెట్లు, ఒక మెయిన్ మోస్ఫెట్ రెండు సపోర్టింగ్ మోస్ఫెట్లు ఇలా ఉండొచ్చు లేదా ఇలా అనమాట. సో ఇది మనకి CPU సప్లై అంటే VRM సెక్షన్లో ఎక్కువగా ఈ మల్టీ ఫేజ్ అయితే యూజ్ అవుతుంటాయి. సో ఇది మనకి డెస్క్టాప్ బోర్డ్స్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి 3 లెగ్వి. అలాగే 8 లెగ్వి మనకి ల్యాప్టాప్ బోర్డ్స్లో VRM సప్లైలో 8 లెగ్ మోస్ఫెట్స్ని యూజ్ చేస్తారు కాబట్టి సో ఏదైతే ఈ 8 లెగ్ కనెక్షన్స్ ఉన్నాయో సో నేను సింగిల్ పేజ్ 8 లెగ్ ఇక్కడ చూస్తే 8 లెగ్ సింగిల్ పేజ్ చెప్పాను కదా. ఇక అంటే దీనిలో ఏ విధంగా అయితే వర్కింగ్ ఉందో సో ఇందులో కూడా వర్కింగ్ అయితే సేమ్. సో దీని కనెక్షన్స్ చూడండి. సో దీని కనెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఏదైతే దీని డ్రైన్ ఉందో ఈ డ్రైన్ ట్రాక్ ఇన్పుట్ వోల్టేజ్కి ఈ డ్రైన్ ట్రాక్కి ఇవన్నీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఈ సోర్స్కి సపోర్టింగ్ మోస్ఫెట్లు అయితే కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ రెండే సపోర్టింగ్ మోస్ఫెట్లు ఉన్నా ఒక్కొక్క సపోర్టింగ్ మోస్ఫెట్ ఉన్నా ఏదైనా సరే ఆ లోడును బట్టి అవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఎన్నైతే అవుట్పుట్ కాయిల్స్ ఉన్నాయో అన్ని అవుట్పుట్ కాయిల్స్ అంటే అన్ని ఫేజ్లు అనమాట, అన్ని జతల కింద మీరు లెక్కేసుకోవచ్చు. సో ఈ కెపాసిటర్స్ అనేవి ఈ లోడ్ మీద డిపెండ్
డిపెండ్ అయి ఉంటాయి. హెవీగా లోడ్ ఉంటే ఎక్కువ కెపాసిటర్స్ ఉండొచ్చు, లోడ్ నార్మల్గా ఉంటే నార్మల్ కెపాసిటర్స్ ఉండొచ్చు. బట్ ఈ కాయిల్స్ అయితే దాని ఫేజ్ని అయితే డిపెండెంట్ చేస్తాయి అనమాట. సో ఇది డ్యూయల్ ఫేజు, మల్టీ ఫేజు. వర్కింగ్ అంతా సేమ్. కనెక్షన్స్ కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఈ కనెక్షన్స్ ఎలా అనేది మీరు ఒకసారి డ్రా చేసుకొని చూసుకోండి. సో అంతా సేమ్ అనమాట, నార్మల్. సో ఇక్కడ చూస్తే మీకైతే ఈ వీడియోలో సింగిల్ పేజు, మల్టీ పేజు వీటి గురించి టోటల్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మోస్ఫెట్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ అయితే టోటల్గా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.